నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ పూర్తయిపోయాయి కదండీ! అయితే అక్కడ ఒక ప్లేస్‌లోకి మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి, అక్కడ ప్రసంగం చేయడం అయితే జరిగింది. అక్కడ మొత్తం ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో ఆయన ప్రసంగం చేసిన చోట బీజేపీనే గెలవడం జరిగింది. మరి ఆయన ఫాలోవర్‌గా మీ అభిప్రాయం ఏంటి? అంటే ఢిల్లీ ఆల్మోస్ట్ మొన్న ఎన్నికల్లో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ గెలిచిందండి మొట్టమొదటిసారిగా. దాంట్లో స్టార్ క్యాంపెయినర్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈ రోజున కీలకమైన మద్దతు ఇవ్వడంలో ప్రధాన భూమిక ఇస్తుంది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అలానే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంటే మనం ఇప్పటికిప్పుడు ఏదో గత 6 నెలల్లోనో 6 సంవత్సరాల్లోనో లేకపోతే డెవలప్ అయింది కాదండి. అంటే మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే అంటే వాజ్పేయి గారి ప్రభుత్వంలోనే ఎన్డీఏ కన్వీనర్గా చేసి దేశ రాజకీయాలను శాసించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గతంలో కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున మొట్టమొదటి దళిత స్పీకర్ జిఎంసి బాలయోగి గారు కానివ్వండి, అలానే ఒక సైంటిస్ట్ రాష్ట్రపతి అవటంలో కీలక పాత్ర పోషించిన అంటే ఎవరు అబ్దుల్ కలాం గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున. అలానే ప్రధానమంత్రులను ఎవరు డిసైడ్ చేయాలన్నప్పుడు కూడా ఐకే గుజరాల్ గారు కానివ్వండి, దేవేగౌడ్ గారు కానివ్వండి, ఆ రోజున తర్వాత మళ్ళీ చంద్రశేఖర్ గారు కానివ్వండి, అలా ముగ్గురు ప్రధానులు నిర్ణయించడంలో కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలానే 99లో మళ్ళీ వాజ్పేయి గారు అధికారంలో రావడానికి కీలకంగా వ్యవహరించారు. అలా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డు ఇప్పుడుది కాదండి, ఆయన ట్రాక్ రికార్డు ఎప్పుడో జమానాలోదే. ఇప్పుడు కొత్తగా ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున 29 రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేదా హైదరాబాద్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు జీ అంటారు. నార్త్ ఇండియా మొత్తం, ఎంటైర్ నార్త్ ఇండియా, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పూణే, మహారాష్ట్ర, ఎక్కడికైనా వెళ్ళండి, నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న బ్రాండ్ అలాంటిదండి. ఇప్పటికిప్పుడు ఏదో అంటే మార్కెట్లోకి వెళ్ళి కొత్త షర్ట్ వేసేసుకుని వచ్చి బ్రాండెడ్ షర్ట్ వేసుకుని వచ్చే అంత బ్రాండ్ కాదండి అయింది. ఆయన బ్రాండ్ ఇప్పుడుది కాదు, గత 20 ఏళ్ల క్రితం ఆయనకు ఒక బ్రాండ్. మీకు ఇంకో విషయం, దావోస్, ఒక రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వెళ్ళొచ్చు, పెట్టుబడులను ఆకర్షించవచ్చు అనేది ఫస్ట్ రూట్ క్లియర్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో వెళ్ళలేదు. ఫస్ట్ దావోస్ వెళ్ళింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అలాంటి ట్రాక్ రికార్డు ఉంది. అలానే బిల్ గేట్స్ అనే వ్యక్తి ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతగా ఉండి ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్, డేటా సెంటర్ని హైదరాబాద్ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు కీలకంగా ఉన్నారు. ఆయన కాలిఫోర్నియా తప్పించి ఎక్కడ డేటా సెంటర్ అనేది లేదు. ఫస్ట్ టైం ఇన్ వరల్డ్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా హైదరాబాద్లో డేటా సెంటర్ వచ్చిన తర్వాత కంపెనీలు పరిగెత్తుకుంటూ వచ్చినాయి, క్యూ కట్టినాయి అండి. దట్ ఈస్ ద బ్రాండ్ సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు. అలా మీరు ఆయన గురించి ఇప్పుడు ఢిల్లీ అనే కాదు, రేపు ఎక్కడ ఎన్నికలు జరిగినా, రేపు స్థానిక ఎన్నికలు జరిగినా, లేకపోతే 29లో ఎన్నికలు జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్, సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్ అండి. ఇప్పుడు ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తేనే గెలిచిందని కాదు, అక్కడ ప్రజల్లో విశ్వసనీయత. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ప్రజల్లో ఒక ఆకర్షణ, ఒక విశ్వసనీయత, ఆ రెండు ఉన్నాయండి. అదే నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ కొద్దీ ఆయనకి గవర్నర్ పదవి ఇస్తున్నారు అన్న ఒక టాక్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి గవర్నర్ పదవి అనేది చాలా చిన్నదండి. అలాంటి గవర్నర్స్ని కొంతమందిని తను పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ అదే గవర్నర్ పదవి ఆయనకంటే చాలా చిన్నదండి. నాకు తెలిసి భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతారు అనేది నేను గంటాపదంగా బల్లగుద్ది చెప్తానండి. ఎందుకంటే ఆయనకు ఉన్న ముందు పదవుల్లో కీలకమైన పదవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది డెఫినెట్గా ఆయన ఇప్పుడు కాకపోవచ్చు, రాబోయే 5 ఏళ్లలో డెఫినెట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతారు. అది మీరు చూస్తారు, ప్రజలందరూ చూస్తారు కూడా. ఇప్పుడు చాలా మంది రాజకీయాల్లోకి 2 కారణాల వల్ల వస్తూ ఉంటారండి. ఒకరు డబ్బు సంపాదించుకుందాం, ఉన్న కాడికి దోచుకుందామని. ఇంకొకరు ఓకే నేను పెరిగిన సమాజానికి ఏదో కొంచెం మంచి చేయాలన్న ఉద్దేశంతో వస్తూ ఉంటారు. మరి మీరే ఉద్దేశంతో వచ్చారు? మేము చెప్పాను కదండి, చంద్రబాబు నాయుడు స్కూల్, సిబిఎన్ గారి స్కూల్. ఇది సిబిఎన్ గారి స్కూల్ అంటే మాకు ఆయనలాగా కష్టపడటం తెలుసు, ప్రజలకు సేవ చేయటం తెలుసు. ఓకే,
అలాని రాజకీయాలంటే ఒకప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాలను కలుషితం చేసి అవినీతి చేసి అవినీతి డబ్బుతో విదేశాల్లో బంగ్లాలు కొనుక్కుని హోటల్స్ కొనుక్కునే అది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు చేయరండి అలా. ఎందుకంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే మన తల్లిదండ్రి కరెక్ట్గా ఉంటే మనం కూడా కరెక్ట్ రూట్లో ఉంటాం. లేదు తండ్రి ఒక వ్యసనపరుడు బానిస వ్యక్తి అంటే వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉంటారండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఫస్ట్ నుండి తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ అండి. ఆ యూనివర్సిటీలో ఎంతోమంది నాయకులు తయారయ్యారు. గత 44 సంవత్సరాల కాలంలో ఎంతోమంది ఈ రోజున మీరు ఏపీలో చూస్తే ఒక టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారండి? మొత్తం టీడీపీ లీడర్స్ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఎవరున్నారండి? టీడీపీ లీడర్సే. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అనేది నాయకుల ఫ్యాక్టరీ. ఇది ఒక యూనివర్సిటీ అనొచ్చు. మాలాంటి వాళ్ళకి యూనివర్సిటీ, నాయకులకి ఒక ఫ్యాక్టరీ. అలా చంద్రబాబు నాయుడు గారు విధి విధానాలు తెలుసుకుని ఆయన నుండి మేము స్ఫూర్తి పొంది రాజకీయాల్లోకి వచ్చాము అంటే డెఫినెట్గా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే. ఎందుకంటే ఒక మనిషికి 1 కోటి ఉన్నా 100 కోట్లు ఉన్నా ఒకటే, 1 కోటి పైన ఎన్ని కోట్లున్నా ఒకటేనండి. మాకు జగన్మోహన్ రెడ్డి లాగా 1,00,000 కోట్లు లేదంటే అవినీతి ఆరోపణలు లేదంటే భూములు తవ్వుకోవటం, మైన్లు తవ్వుకోవటం, మందు అమ్ముకోవటం అలాంటివి ఎవరికి చేత కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్కూలే డిఫరెంట్ స్కూల్. ఎందుకంటే తను ఒక చెప్పాలంటే ఆర్థిక ఉగ్రవాది అంటే తనకి 1,00,000 కోట్లు ఉన్నా సరిపోదు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే 1,00,000 కోట్లు సంపాదించాడు. మీకు గత 5 ఏళ్లలో మీరు ఎవ్వరూ ఇమాజిన్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్లు సంపాదించాడండి. 6 లక్షల కోట్లు, అది అక్షరాల నిజం. అది మీరు నమ్మినా నమ్మకపోయినా. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు ఎక్కువైనాయి. ఆంధ్ర రాష్ట్రం మీద అప్పులు ఎక్కువ అంటున్నారు. అప్పులు నేను ఒకటే చెప్తున్నానండి. అప్పులు ఎక్కువైన తర్వాత అప్పులు చేసి 11 లక్షల కోట్లు అప్పు చేశాడు. 11 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ప్రజలకు ఇచ్చాడా? ఇవ్వలా. ఎవరికి ఇచ్చాడు? గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? తను సంపాదించుకుంటూ తన కింద నాయకులు సంపాదించుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక 5-6 లక్షల కోట్లు సంపాదించుకుంటే కింద నాయకులు 2 లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ప్రజలకు ఇచ్చింది ఉద్యోగాలు కానీ పెన్షన్లు కానీ ఇచ్చింది 3 లక్షల కోట్లే. మీకు ఈ రోజున పెన్షన్ వచ్చేసి నెలకి 6,000 కోట్లు అండి. మీరు 6,000 కోట్లు అంటే సంవత్సరానికి 70,000 కోట్లు. 5 సంవత్సరాలకి ఎంత? 5 సంవత్సరాలకి ఆల్మోస్ట్ 3.5 లక్షల కోట్లు. ఓకే, మీకు క్లియర్ అక్కడ. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు ఆల్మోస్ట్ అదొక 6,000 కోట్లు 7,000 కోట్లు వేసుకోండి. అదొక ఎంత మీకు? అదొక 70,000 కోట్లు. 5 సంవత్సరాలకి 3.5 లక్షల కోట్లు అంటే 7 లక్షల కోట్లు. ప్రభుత్వం చేస్తే అప్పు ఎంత? 11 లక్షల కోట్లు. నెక్స్ట్ ప్రజలు కట్టే పన్నులు ఎంత వచ్చినాయి? ఆల్మోస్ట్ సంవత్సరానికి 1 లక్ష కోట్లు వేసుకున్నా 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు. మీకు అప్పు 11 లక్షల కోట్లు అంటే 11 ప్లస్ 5 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు. 16లో మీకు అయిన ఖర్చు ఎంత? 3.5 లక్షల కోట్లు పెన్షన్లు, 3.5 లక్షల కోట్లు జీతాలు, 7 లక్షల కోట్లు. మీకు మిగతా ఎంత ఉంది? 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లలో తను సంపాదించింది 5-6 లక్షల కోట్లు. తన ఎమ్మెల్యేలు సంపాదించింది 2 లక్షల కోట్లు. 8. మిగిలింది ఎంత? 2 లక్షల కోట్లు. ఏం చేశాడు అది? అంటే ఏదో ప్రజలకు ఉడతా భక్తిగా అక్కడ ఒక ఇది ఇక్కడ ఒక ఇది రోడ్డు ఏదో చిన్నవి చేయటం తప్ప ఏం చేశాడని మీకు 11 లక్షల కోట్లు అప్పైంది? అంటే ప్రజలు ఇవన్నీ ఆలోచించాలండి. ఎందుకంటే 11 లక్షల కోట్లు అప్పు చేసి ట్యాక్సుల రూపాయన నీకు వచ్చిన 5 లక్షల కోట్లు కేంద్రం నుండి వచ్చే నిధులు ఇవన్నీ చూస్తే 16-17 లక్షల కోట్లని నువ్వు దోచుకొని ప్రజలకు ఇచ్చిందంతా వాళ్ళు చేసినందుకు, ప్రభుత్వ ఉద్యోగులు చేసినందుకు ఒక 3 లక్షల కోట్లు, పెన్షన్లకి ఓ 3 లక్షల కోట్లు. ఇంకా నువ్వేం చేసావు? ఒక్క పునాది రాలేదు కదా, ఒక అభివృద్ధి చేయలేదు కదా, ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఒక ఉపాధి లేదు కదా, ఒక ఉద్యోగ అవకాశం ఇవ్వలేదు కదా, ఒక కొత్త బిల్డింగ్కి కనీసం శంకుస్థాపన చేయలేదు కదా, ఒక కొత్త కాలేజ్ రాలేదు కదా, ఒక ఐటీ కంపెనీ రాలేదు కదా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రాలేదు కదా. మరి ఏం చేశాడు ఆ డబ్బంతా? అంటే ఇవన్నీ ప్రజలు ఆలోచించాలండి. ఎందుకంటే నేను ఇంత లోతైన విశ్లేషణ చెప్తున్నానంటే ప్రజలు మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీ దగ్గరికి వస్తే మీరు ఇలా నిలదీయండి, ఈ క్వశ్చన్ లిస్ట్ నిలదీయండి. అంటే మీకు ఇది చేస్తాను అది చేస్తానని మళ్ళీ
కుంటి సాకులతో వచ్చి ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టితే మళ్ళీ నష్టపోయేది ప్రజలే. ఎవరు చంద్రబాబు నాయుడు గారు నష్టపోరు, నేను నష్టపోను, ఎవరు నష్టపోరండి, ప్రజలు నష్టపోతారు. దయచేసి ఆలోచించండి. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం ఇది, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి లెక్కలతో సహా ఇది. ఎందుకంటే ఎక్కడ ఒక పోలవరం కట్టలేదు, అమరావతిని కట్టలేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఏదీ లేదు. 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయడం తప్ప రాష్ట్రం కోసం ఏది చేయలే, ప్రజల కోసం ఏది చేయలే.